హే గాయ్స్, వెల్కమ్ టు ద వైబ్స్ ఆఫ్ శ్రీ. ఈ వరలక్ష్మి వ్రతంకి యూజువల్గా కేసరి కాకోకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా పైనాపిల్ కేసరి ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ని తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి క్యాషూని యాడ్ చేసుకుందాం. క్యాషూ నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాషూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అందులో మనం కిస్మిస్ యాడ్ చేసుకుందాం. కిస్మిస్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తాం. వన్స్ ఆ రెండు గోల్డెన్ బ్రౌన్ అవ్వడమే వేరే చిన్న కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అంతా బాయిల్ అయ్యాక మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్తో 1 కప్ రవ్వ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనం బాగా మిక్స్ చేసుకోవాలి, లేదు అంటే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. కొంచెం బాగా కన్సిస్టెన్సీ స్మూత్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొంచెం కన్సిస్టెన్సీ స్మూత్ అయ్యాక అందులో మనం పైనాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకుంటాం. మనం ఏ పైనాపిల్ సిరప్ కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ వాడట్లేదు, అంత న్యాచురల్గా పైనాపిల్తోనే చేస్తున్నాం. దీంట్లోనే 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. మీకు షుగర్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బాగా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ గీ వేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాషూ ముక్కల్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేయండి. అంతే అండి, మన పైనాపిల్ కేసరి రెడీ. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి పైనాపిల్ కేసరి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ద వైబ్స్ ఆఫ్ శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుద్దాం. బాయ్.